తర్వాత ఈ రోజున బాలినేని గారు ఏమి చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే ఎన్నికల రోజున మేము అక్కడ ఎన్నికలలో వాడిన ఈవీఎంలు ఆ రోజు వివిప్యాట్ బాక్స్ లో పడ్డ వివిప్యాట్ స్లిప్స్ ని మేము వెరిఫై చేయము. కొత్తగా మళ్ళీ మేము మీరు ఎక్కడైతే మిషన్ అభ్యంతరం ఉందో ఆ మిషన్ ని తీసుకొచ్చి అదే వివిప్యాట్ బాక్స్ తీసుకొచ్చి మళ్ళీ ఒక మాక్ పోలింగ్ చేసి మీరు అనుకున్న గుర్తుకి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా చూస్తామని చెప్పారు. కదా దాంట్లో మళ్ళీ ఏంటి, రాజకీయ పార్టీలు గుర్తు లేవు. వైసీపీ గుర్తు లేదు, టీడీపీ గుర్తు లేదు, వైసీపీ గుర్తు లేదు, జనసేన గుర్తు లేదు, టీడీపీ గుర్తు లేదు, ఏమి ఉండవు. అంటే పోలింగ్ లో పాల్గొనని గుర్తులు మాత్రం అక్కడ ఉంటాయి. వాటితో మాక్ పోలింగ్ చేసి టాలీ చేయమంటారు. కనీసం వీళ్ళు ఈ ఎన్నికల్లో వాడిన గుర్తులు కూడా వాడట్లేదు. అసలు ఈ ఏడిఆర్ అనే సంస్థ ఎప్పుడైతే కోర్టులో ఇది వేసిందో మీకు ఎన్నికలలో వివిప్యాట్స్ వెరిఫై చేయాలని సుప్రీం కోర్టు పిలిపించింది వాళ్ళని. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్ గారి బెంచ్ ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్ వాళ్ళని రమ్మంటే ఎన్నికల కమిషన్ అడిగారు, ఇట్లా మరి ఏడిఆర్ అనే సంస్థ మొత్తం వివిప్యాట్లు లెక్కించాలని కోరుతున్నారు అంటే ఎన్నికల కమిషన్ తరఫున వాళ్ళు చెప్పింది ఏంటంటే వివిప్యాట్లు లెక్కించడం సాధ్యం కాదు, చాలా సమయం పడుతుంది అన్నారు. అది ఎంతటి స్టూపిడ్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. మనం కరెన్సీ నోట్ లెక్క పెడతాం, కరెన్సీ నోట్ లెక్క పెడితే 100 బండలు లెక్క పెట్టడానికి 1 మినిట్ పడుతుంది. గంటలో 60 బండల్స్ లెక్క పెట్టచ్చు. అంటే 6,000 కరెన్సీ నోటు మీరు గంటకి లెక్క పెట్టచ్చు. సో గంట మొత్తం లెక్క పెట్టడం కష్టం అవుతుంది కాబట్టి పావు గంటకు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా గానీ గంటలో 4,800 ఒక మనిషి లెక్క పెట్టాడు. 10 మంది కూర్చుంటే 45,000, 45,000 ఇంటూ 4 వేసుకుంటే 1,80,000 కంటే ఎక్కువ పోలేం కాలేదు మనకి. ఇక్కడ 4 గంటల్లో లెక్క పెట్టచ్చు. సో ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టుని కూడా తప్పుదో పట్టించింది. ఇది లెక్క పెట్టడం సాధ్యం కాదనో లేకపోతే లెక్క పెట్టడం చాలా సమయం తీసుకుంటుందో పచ్చి అబద్ధం. అది అయిపోయిన తర్వాత మీరు వివిప్యాట్లు ఇప్పుడు మాక్ పోలింగ్ చేసి దాంతో కంపేర్ చేస్తామంటున్నారు. అలాగే అంటే మీరు ఫీజు ఒకటి నిర్ధారించమని ఎన్నికల కమిషన్ చెప్తే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి 47,200 రూపీస్ మీకు ఫీజు పెట్టారు వెరిఫికేషన్ కి. మీరు ఎన్నికల్లో నియోజకవర్గం పోటీ చేయడానికి 25,000 ఎంతో డిపాజిట్ కట్టాలి మీరు. ఒక్కొక్క నియోజకవర్గంలో 200 పోలింగ్ స్టేషన్లు అంటే ఒక్క పోలింగ్ స్టేషన్ కి మీరు వెరిఫికేషన్ కి 47,200 పెట్టారు. అంటే మొత్తం 200కి తీసుకుంటే ₹1,00,00,000 కట్టాలి మీరు. అసెంబ్లీకి, పార్లమెంట్ కి 7 కోట్లు కట్టాలా. ఆ స్థాయిలో ఫీజు పెట్టారు. ఏంటి, ఎవడు అప్లై చేయకూడదు. ఎక్కువ ఫీజు పెడితే ఎవడు అప్లై చేయడు. ఖర్చుతో కూడుకుంది. ఎందుకు లేను, ఓడిపోయానులే, ఖర్చు ఎందుకు లేదు, డబ్బులు వేస్ట్ చేయడంలే, ₹1,00,00,000 ఎందుకు పోగొట్టుకోవడం అని ఎమ్మెల్యే అభ్యర్థి అనుకుంటాడు. 7 కోట్లు ఎందుకు పోగొట్టుకోవడం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పార్టీ ఒకవేళ దాన్ని సీరియస్ గా తీసుకొని పార్టీ నుంచి అఫీషియల్ గా చేయొచ్చు. పార్టీ అదే చెప్తున్నా కదా. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితం ఇది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితము. అది మన అక్కడ ప్రశాంత్ భూషణ్ తో మా ఏజీ మాట్లాడారా, ఏం చేశారా, ఏం చేశారు, ఆ టైం అయిపోయింది. ఆ టైం అంటే 2 రోజుల లోపల ఈ ప్రొసీజర్ మొదలు పెట్టినప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మీద ఇప్పుడు ఎవరో 2 ఎమ్మెల్యేల కాళ్ళు తగలబెట్టలేదు, ఎవరో ఇళ్ల మీద రాళ్లు విసరలేదు, ఎవరెవరిని ఎంతమందిని కార్యకర్తల మీద హత్యలు చేయలేదు. ఇవి చూసుకుంటారా లేకపోతే అది చూసుకుంటారా? ఎన్నికల కమిషన్ లో ఎన్నికలలో మీకు ఏదైనా సరే అవకతవకలు జరిగితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఆ అవకతవకల మీద మీరు అభ్యంతరాలు కోర్టుకు వెళ్ళడానికి మీకు ఇచ్చిన సమయం 45 రోజులు. వివిప్యాట్లకి 7 రోజులు ఇచ్చారు. వివిప్యాట్లు టాలీ కూడా ఎన్నికల అవకతవకలే కదా. దీనికి 7 రోజులు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ షాప్ నుంచి తేరుకొని అప్లై చేసుకునే లోపల 7 రోజులు అయిపోవాలి. సో ఇవన్నీ చూస్తే ఎన్నికల కమిషన్ వివిప్యాట్లని ఈవీఎంతో టాలీ చేయడానికి ఇష్టం లేదు. ఇది ఫస్ట్. ఇప్పుడు బాలినేని గారు, బెల్లాన చంద్రశేఖర్ గారు, అప్పల నరసయ్య గారు వీళ్ళు అప్లై చేశారు. అప్లై చేస్తే వీళ్ళకి ఏం చెప్పారు, మాక్ పోలింగ్ చేస్తాం, దాంతో కంపేర్ చేస్తామంటే వీళ్ళు బాలినేని గారు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్లకుండా ఇది లెక్క పెట్టమని చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా గారి జడ్జిమెంట్ లో 56 పేజీల జడ్జిమెంట్ లో ఇది ఎలా కౌంట్ చేయాలి, ఏమేం కౌంట్ చేయాలి అని పేజ్ నంబర్ 37లో పారా నంబర్ 76 అండ్ 76B జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చెప్పారు. ఇది ఎందుకు చేయాలి అనేది అంటే మీ ఎన్నికలలో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఎటువంటి తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని చివరి పారాలో పేజ్ నంబర్ 56 పారా నంబర్ 37లో జస్టిస్ దీపాంకర్ దత్తా గారు చెప్పారు.
సో ఈ రెండు పట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ఇచ్చిన ఆర్డర్ ఇది, వీళ్ళు చేస్తున్నది ఇది కోర్టు ధిక్కరణ కేసు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేయాలని నేను చెప్తున్నాను. అంటే ఇంకా ప్రొసీజర్ నడుస్తూనే ఉంది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వీళ్ళు వేయడంతో పాటు మన పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో బిజు జనతాదళకు చెందిన దీపాలి దాస్ అనే జార్సుగూడ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆమె కూడా 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేయాలని చెప్పారు. అలాగే కాంగ్రెస్ చెందిన హర్యానాలో ఈ రెండు, హర్యానాలో కర్నాల్ ఒకటి, ఫరీదాబాద్ ఒకటి, ఛత్తీస్గఢ్ లో కాంకేర్ అనే ఒక ఊరు, ఇక్కడ 3 లోక్సభ అభ్యర్థులు, అలాగే డిఎండికి చెందిన ఒకళ్ళు, వీళ్ళందరినీ కలుపుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే ఈజీ అవుతుంది కదా. ఇన్ని పార్టీలు కలిసి వస్తుంది, బీజేపీ కలిసి వస్తుంది, మీకు కాంగ్రెస్ కలిసి వస్తుంది, డిఎండికే విజయకాంత్ పార్టీ డిఎండికే అంటే అది కలిసి వస్తుంది. సో ఇన్ని మీకు కలిసి వచ్చినప్పుడు ఇక్కడ వైసీపీ ఇన్ని కలిసి వచ్చినప్పుడు ఆ పని చేయడంలో ఇంకా ఎందుకు అలసత్వం వస్తుందో నాకైతే తెలియదు. ఇక అప్లై చేయని వాళ్ళ సంగతి ఏంటి? 164 మందిలో 2-3 ఇప్పటి వరకు ఇద్దరు బాలినేని అప్పలరాజు గారి ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలలో కేవలం ఒక బెల్లాన చంద్రశేఖర్, వీళ్ళు మాత్రమే అప్లై చేశారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా మీకు అదే జడ్జిమెంట్ లో లాస్ట్ పేరు చెప్తుంటే పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి ఏ మాత్రం తేడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ అని ఆ పారాలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ మనకు పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 49 లక్షల తేడా ఉందని ఒకటి చెప్తుంది నివేదిక. సరే ఆ నివేదికను పక్కన పెట్టేద్దాం. వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఫామ్ 20 అనేది ఈ రోజు వరకు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టలేదు. ఈ ఫామ్ 20 అనేది ఏంటంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఒక్కొక్క మిషన్ మనం లెక్క పెట్టిన తర్వాత ఆ మిషన్ లో ఏ పార్టీకి ఏ ఓట్లు వచ్చినాయి అనేది మొత్తం దాంట్లో ఉంటుంది. దాన్ని ఫామ్ 17C అంటారు. ఆ ఫామ్ 17C లో వైసీపీకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, ఇండిపెండెంట్కి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, నోటాకి ఎన్ని వచ్చినాయి, మొత్తం సీరియల్ నెంబర్ వైజ్ మొత్తం ఫీడ్ చేసుకున్న తర్వాత ఆ 17C అనే డేటా ఒక పోలింగ్ స్టేషన్ కి సంబంధించింది. ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్ల డేటా పోలింగ్ స్టేషన్ నంబర్ వైజ్ మొత్తము ఫిల్ చేసే అబ్స్ట్రాక్ట్ పేరే ఫామ్ 20C. ఈ ఫామ్ 20C ఇక్కడ వచ్చిన అందరికంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఊరితాడు లాంటిది, మెడ మీద వేయడానికి కత్తి లాంటిది. అది మీరు వెబ్సైట్ లో పెట్టాలి. ఎన్నికల కమిషన్ 10 రోజుల్లో వెబ్సైట్ లో పెట్టాలి. అది ఎందుకు పెట్టట్లేదు అంటే ఇప్పుడు పోలింగ్ రోజున బూత్ ఏజెంట్ ఉంటాడు కదా, అన్ని పార్టీలకు చెందిన బూత్ ఏజెంట్లు, ఇండిపెండెంట్ కు సంబంధించిన బూత్ ఏజెంట్లు అందరూ ఎవరు ఓటు వస్తున్నారో ఆ పేరు టిక్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు టిక్ చేసుకుంటారు. అట్లా ఎంతమంది ఓటు పోలైనా వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటాపురం అనే గ్రామంలో 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు ఉంటే పోలైంది 700 ఓట్లే. 700 ఓట్లు ఇప్పుడు ఫామ్ 20 కనుక అప్లోడ్ చేస్తే ఆ వెంకటాపురం అన్న గ్రామంలో పోలైన ఓట్లు 700 అని చెప్పేసి బూత్ ఏజెంట్ దగ్గర డేటా ఉంటే వీళ్ళ దగ్గర 850, 900 పోయినట్టు వీళ్ళ దగ్గర ఉన్నదనుకోండి, దొరికిపోతారు. అది కాకుండా ఆ వెంకటాపురం అనే గ్రామంలో ఈ పోలైన 700 ఓట్లలో ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో అందరికీ చూచాయిగా అంచనా ఉంటుంది. సిటీలు అంటే కష్టం, కానీ పల్లెటూరులో అయితే ఖచ్చితంగా ఒక అంచనా ఉంటుంది. ఈ 700 ఓట్లలో వైసీపీకి 450, 500 రావాలా, టీడీపీకి 200 రావాలా, కాంగ్రెస్ కు ఒక 30, నోటాకు ఒక 5, ఇండిపెండెంట్ 1-6 వస్తాయి. అది వాళ్ళ అంచనా. కానీ ఈ ఫామ్ 20 అప్లోడ్ చేస్తే ఈ వెంకటాపురం అనే గ్రామంలో వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 700 ఓట్లు వచ్చినాయని ఉంటది. లేదా వైసీపీకి 5 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 500 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి 200 ఓట్లు వచ్చినాయి ఉంటది. అప్పుడు ఈ వెంకటాపురం అనే ఊళ్ళలో అందరు ప్రజలు గగ్గోలు పెడతారు, ఇదేంది మేము ఓట్లు వేసింది వైసీపీకి అయితే ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్ కి ఎట్లా పోయినాయని వెంకటాపురంలో ప్రశ్న. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బగ్గుమంటది. ఏ రోజైతే ఫామ్ 20 మీరు అప్లోడ్ చేసినారు ఆ రోజున కూటమికి బతుకు బస్ స్టాండ్.